చూడండి, మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణం అట. పిచ్చి లేచింది నిజంగా, పిచ్చి తారాస్థాయికి పోతా ఉన్నది, రోజు రోజుకి మతి భ్రమిస్తూ ఉంది. ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళే ప్రాజెక్ట్ని ఏమో చేస్తుంటారట. అయ్యయ్యో, ఒక పరిణతి గల రాజకీయ నాయకుడు చేసేటువంటి కామెంట్స్ ఇట్లా ఉండవు. కేటీఆర్కి ఇంకా రాజకీయాల్లో పరిణతి రాలేదు. కేవలం తన ఇంగ్లీషు మాటలతోటి ప్రజలను మోసం చేసిండు, ప్రపంచాన్ని మోసం చేసిండు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి తప్ప ఈయనకు పరిపాలన సంబంధించిన జ్ఞానం అంతా కూడా లేదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమున్నదా కేటీఆర్ నీకు? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును మీరు ఆగమేఘాల మీద కట్టి, అంత పెద్ద ప్రాజెక్టును ఆగమేఘాల మీద కట్టడం అవసరం ఏంటి? కొంచెం కూడా బుద్ధి ఉండాలి కదా. సిరిసిల్లలో భూ కబ్జా అని అవలేగాలు వార్తలు రాస్తున్నారట. నిజం కాదా? కలెక్టర్ ఇచ్చినట్టు రిపోర్టే కదా రాసిర్రు. సిగ్గుండాలి కొంచెం. దోసుకుంటప్పుడేమో ఏమి లేదు, కానీ ఇప్పుడేమో వచ్చింది మీకు రోషం పొడుచుకొస్తా ఉంది వార్తలు రాస్తే. మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసుకున్నారు, రాసుకో. రెడ్ డైరీ కాకపోతే బ్లాక్ డైరీ కాకపోతే ఏ డైరీ పెడితే ఆ డైరీ రాసుకో. ఇది కూడా వీకలేవు నువ్వు, ఆ ఎంట్రిక కూడా వీకలేవే. సిగ్గుండాలి కొంచెమైనా. టైం వచ్చినప్పుడు మిత్తితో సహా చెల్లిద్దాం. అబ్బు సీఎం కటింగ్ మాస్టర్, అందులో ప్రతి దాంట్లో కోతలు అంటూ చూస్తూ ఉన్నాం. ఏమీ లేదండి. ఆడ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వచ్చినటువంటి క్యాడర్ను ఎవరైతే ఉన్నారో అమాయకమైనటువంటి క్యాడర్ను రెచ్చగొట్టడం ద్వారా, వారిని ఉసిగొల్పడం ద్వారా, ఈరోజు వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ద్వారా వీళ్ళు రాజకీయం చేయాలన్నటువంటి దురుద్దేశం తప్ప వేరే ఏదీ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ రెచ్చగొట్టేటువంటి మాటలు ఏవైతున్నాయో దయచేసి వాటికి మీరు లొంగొద్దు, వాటికి మీరు రియాక్ట్ కావద్దు. తెలంగాణ ఉద్యమం నుంచి వాళ్ళని మేము చూస్తూ ఉన్నాం. రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం కావచ్చు, వాళ్ళ రక్తదాహం తీర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అర్థం చేసుకోని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. దానిలో బలయ్యేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలే కదా. వీళ్ళు ఏనాడన్నా అసెంబ్లీ ముట్టడి కానీ ఆధారాలు కానీ పోతారా? క్యాడర్ని ఉసుగొలుపుతారు అంతే తప్ప వీళ్ళు ఏం చేయరు. మేడిగడ్డ కొంగడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమేమోనని, వాళ్ళే దీన్ని ఏమో చేసి ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. పాపం మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇలా ఏది కనబడతలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బలంగా ఉన్నాయని, మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్ కొంగడానికి ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే కారణమై ఉంటారన్నారు. లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించిన ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఈ మేడిగడ్డ వద్ద పోలీస్ డిపార్ట్మెంట్ పహారా కాసేది. అక్కడ పోకుండా ఎన్నిసార్లు దాదాపు ఆ మేడిగడ్డ కానీ సుందిళ్ళకి కానీ అన్నారం కానీ పోకుండా సంవత్సర కాలం నుంచి గస్తీ కాసిరు. వీళ్ళు పోనీయలేదు. చాలామంది ఓడని ట్రై చేసి కదా, తీన్మార్ మళ్ళీ ఓడని ట్రై చేసిండు, ఆకును పోవడానికి ట్రై చేసిండు, ఆర్ఎస్పీ ఓడని ట్రై చేసిండు. అందరు చాలామంది మాలాటలు చాలామంది కూడా పోవడానికి ట్రై చేస్తే పోకుండా అరెస్ట్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. మరి దాన్ని కాంగ్రెస్ ఎట్లా చేస్తారు? అంత పెద్ద పిల్లర్ నాట ఏదో చేస్తారట, ఏమన్నా మాట్లాడతాడా? పిల్లర్ని ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఇంకా నయం దాని అప్పుడు బాంబులు వేసారు కావచ్చు అని అంటారు, బాంబులు పెట్టిరు కావచ్చు అని అప్పుడు ప్రచారం చేసి ఇప్పుడేమో ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓ రాయలా, ఎక్కడ దొరికిరా రాయలా. లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించిన ఇటీవల ఆ ప్రాంతంలో అతిపెద్ద భూకంపం సంబంధించిన ప్రాజెక్టుకు ఏమీ కాలేదు స్పష్టించి. ఏం భూకంపం సంబంధించింది ఇది కూడా తెలియదు ఆయనకి పాపం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయడానికి 2-3 నెలల సమయం మాత్రమే పడుతుందని నిపుణులు చెప్తున్నారని, ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేస్తే దానివల్ల 1,20,00,000 మెట్రిక్ టన్నుల పంట పడుతుందని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని భయంతో రిపేరు చేయడం లేదన్నారు. అటు ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అవలేగాల లెక్కున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లు తాను రాసి పెట్టుకుంటానని, ఇక్కడ మిమ్మల్ని సతాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, టైం వచ్చినప్పుడు మిత్తితో సహా చెల్లిద్దామని చెప్పేసి అంటా ఉన్నాడు. బాబా ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోండి. అయ్యయ్యో, మీరు కట్టేటప్పుడు మంచి కడితే బాగుండేది కదా కేటీఆర్. మీరు కట్టేటప్పుడేమో మంచి కట్టలేదు, ఇప్పుడేమో 3-4 నెలలు కట్టచ్చు, అది చేయొచ్చు ఇచ్చొచ్చు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు సరిగ్గా కట్టలేదు? మరి ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్రాజెక్ట్ వైబులా కాదా? అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, ల్యాండ్ కండిషన్ కానీ ఎన్విరాన్మెంట్ కండిషన్ కానీ వైబులా కాదా? ఒక చిన్న ఇల్లు కడితేనే 1,00,000 చూస్తాం మనం.
ఒక చిన్న ఇల్లు కడితేనే మనం ఏ విధంగా అక్కడ అది చెరువు శిఖం భూమియా, చెరువు భూమియా, లేకపోతే ఇంకేమైనా భూమియా, వంపు ఉందా, ఎత్తుందా, వంపు ఉంటే ఎంత ఎత్తు పునాది వేయాలి, ఎత్తు ఉంటే ఎంత తక్కువ పునాది వేయాలి, దానికి ఏ విధంగా రోడ్లు వస్తుంది, ఆ రోడ్డు వస్తే రోడ్డు ప్రకారం భవిష్యత్తులో ఒక 5 సంవత్సరాల తర్వాత అక్కడ 30 ఫీట్ల రోడ్డు వస్తుంది అనుకుంటే ముందే 5 సంవత్సరాల ముందు కట్టేటువంటి ఇల్లులోనే అది లేపి కడతారు. అలా అన్ని చూస్తారు. మరి కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి? చిన్న ఇంటికే మనం ఇన్ని ఆలోచిస్తాం కదా, లక్షల కోట్లతో కడుతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఎంత ఆలోచించాలి? అదే ఆలోచించా కేసీఆర్ అంటే అది కూడా లేదు. దాన్ని పట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్న ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు దిట్ట, అందులో నో డౌట్. ఇవి చూడండి, మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణం అట. పిచ్చి లేచింది, నిజంగా పిచ్చి తారాస్థాయికి పోతా ఉన్నది, రోజు రోజుకి మతి భ్రమిస్తూ ఉంది. ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళే ప్రాజెక్ట్ని ఏమో చేస్తుంటారట. అయ్యయ్యో, ఒక పరిణతి గల రాజకీయ నాయకుడు చేసేటువంటి కామెంట్స్ ఇట్లా ఉండవు. కేటీఆర్కి ఇంకా రాజకీయాల్లో పరిణతి రాలేదు. కేవలం తన ఇంగ్లీషు మాటలతోటి ప్రజలను మోసం చేసిండు, ప్రపంచాన్ని మోసం చేసిండు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి తప్ప ఈయనకు పరిపాలన సంబంధించిన జ్ఞానం అంతా కూడా లేదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమున్నదా కేటీఆర్ నీకు? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును మీరు ఆగమేఘాల మీద కట్టి, అంత పెద్ద ప్రాజెక్టును ఆగమేఘాల మీద కట్టడం అవసరం ఏంటి? కొంచెం కూడా బుద్ధి ఉండాలి కదా. సిరిసిల్లలో భూ కబ్జా అని అవలేగాలు వార్తలు రాస్తున్నారట. నిజం కాదా? కలెక్టర్ ఇచ్చినట్టు రిపోర్టే కదా రాసిర్రు. సిగ్గుండాలి కొంచెం. దోసుకుంటప్పుడేమో ఏమి లేదు, కానీ ఇప్పుడేమో వచ్చింది మీకు రోషం పొడుచుకొస్తుంది వార్తలు రాస్తే. మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసుకున్నారు, రాసుకో. రెడ్ డైరీ కాకపోతే బ్లాక్ డైరీ కాకపోతే ఏ డైరీ పెడితే ఆ డైరీ రాసుకో. ఇది కూడా వీకలేవు నువ్వు, ఆ ఎంట్రిక కూడా వీకలేవే. సిగ్గుండాలి కొంచెమైనా. టైం వచ్చినప్పుడు మిత్తితో సహా చెల్లిద్దాం. అబ్బు సీఎం కటింగ్ మాస్టర్, అందులో ప్రతి దాంట్లో కోతలు అంటూ చూస్తూ ఉన్నాం. ఏమీ లేదండి. ఆడ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వచ్చినటువంటి క్యాడర్ను ఎవరైతే ఉన్నారో అమాయకమైనటువంటి క్యాడర్ను రెచ్చగొట్టడం ద్వారా, వారిని ఉసిగొల్పడం ద్వారా, ఈరోజు వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ద్వారా వీళ్ళు రాజకీయం చేయాలన్నటువంటి దురుద్దేశం తప్ప వేరే ఏదీ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ రెచ్చగొట్టేటువంటి మాటలు ఏవైతున్నాయో దయచేసి వాటికి మీరు లొంగొద్దు, వాటికి మీరు రియాక్ట్ కావద్దు. తెలంగాణ ఉద్యమం నుంచి వాళ్ళని మేము చూస్తూ ఉన్నాం. రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం నెరవేర్చుకోవడం కావచ్చు, వాళ్ళ రక్తదాహం తీర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అర్థం చేసుకోని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళ రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకుంటారు. దానిలో బలయ్యేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలే కదా. వీళ్ళు ఏనాడన్నా అసెంబ్లీ ముట్టడి కానీ ఆధారాలు కానీ పోతారా? క్యాడర్ని ఉసుగొలుపుతారు అంతే తప్ప వీళ్ళు ఏం చేయరు.